మరి ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, జీవాధిపతివైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ఈ ఒంగోలు పట్టణంలో ఈ చర్చిలో ప్రభువా మమ్మల్ని మీరు అందరూ సమకూర్చినందుకు వందనాలు. మా అందరినీ మీరు ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకుని సేవకులు ఐక్యత కలిగి ఉండటంత మేలు మనోహరం అని చెప్పారు కదా. కాబట్టి సహోదరులంగా, సేవకులంగా మేమందరం ఒక చోట చేరి మా సంఘాల కొరకు, పరిచర్ల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోవడానికి మీరు కృప చూపినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ప్రాముఖ్యంగా నాయన మరి ఇక్కడ సేవ చేస్తున్నటువంటి దైవజనులు రవి పాషికని బట్టి స్తుతిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను బహుగా దీవించి ఆశీర్వదించండి. ఈ సంఘ పరిచర్యను నలుదిశలా విస్తరింపచేయండి. ఆయన ఇంకా పరిచర్య పట్ల ఉన్నటువంటి ప్రణాళికను నాయన, మీ ఉద్దేశాన్ని, మీ సంకల్పాన్ని ప్రభువా తన ఆలోచనలు మీరు సఫలపరిచి నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడిన సేవకులందరినీ, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను మీరు దీవించి ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి నాయన. ఈ సేవకుల సదస్సులో నాయన ఎదుగు తండ్రి, ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతటిలో మీ కృపను కంచిగా ఉంచి జయకరంగా జరిగించి బలపరచుమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నావు తండ్రి, ఆమేన్. మధురం 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 యేసు ప్రభుని సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభుని సేవా, మధుర మధురం. పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లు సేవా, పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లు సేవా, పరిమళించు సాక్షి సేవా, పరిమళించు సాక్షి సేవా, ప్రతిఫలించు సాక్షి సేవా, ప్రతిఫలించు సాక్షి సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభుని సేవా, మధుర మధురం. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, బాష్పశిరులలోన మెలిగి బాధలను సహించు సేవా, బాధలను సహించు సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభుని సేవా, మధుర మధురం. దైవజనుడా మరవకోయి, దైవ పిలుపు నోయి, దైవజనుడా మరువకోయి, దైవ పిలుపు నోయి, దైవనీతి నొదలకోయి, దైవనీతి వదలకోయి, దేవుడు దీవించునోయి, దేవుడు దీవించునోయి, మధుర 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 సేవా, యేసు ప్రభుని సేవా, మధుర మధురం మధురం
మధురం మధురం మధురం మధురం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి, మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చే యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకరనియు చెప్పుకొనుచున్నారు అనిరి. అందుకైన మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడివైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనెరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన. దయగల ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇంతవరకు మా ప్రార్థన ఎంత విశాలంగా ఉండాలో, మేము ఎందుకు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చామో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతమంది దైవజనులు ఉన్నాం తండ్రి, నీ పాద సేవకులం ప్రభువా. మేము నువ్వు పొమ్మంటే పోవాలి, నువ్వు రమ్మంటే రావాలి తండ్రి. మేము నువ్వు చెప్పిన పని మేము చేయాలి ప్రభువా. అలాంటి సేవకులుగా ఇక్కడ నీ నామంలో చేరి ఉండగా మాకు కొన్ని తలంపులు, పరిశుద్ధాత్మదేవ, కొన్ని తలంపులు మాకు దయచేయండి తండ్రి. ఇవి మా జీవితాలకి ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్తలో యేసు ప్రభు చేసిన 5 ప్రసంగాలు ఉంటాయి. 5 sermons ఉంటాయి దీంట్లో. కొండ మీద ప్రసంగం, ధోనిలో ప్రసంగం, సముద్ర తీర ప్రసంగం, అరణ్యముల ప్రసంగం, ఆలయముల ప్రసంగం. సో 5 sermons ఆఫ్ జీసస్ క్రైస్ట్. మత్తయి అవి రాస్తాడనమాట. 5 ప్రసంగాలు రాస్తాడు. మీరు ఈ 28 అధ్యాయాలు 1171 వచనాలు ఉంటాయి దీంట్లో. ఈ 1171 వచనాల్లో 28 అధ్యాయాల్లో యేసుప్రభు చేసిన 5 ప్రసంగాలు ఏంటంటే, ఆయన కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగం అని ఎందుకు అంటాం తెలుసా? దాన్ని కొండ మీద ప్రసంగం అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కొండ ఎక్కి కూర్చుండగా అని రాసి ఉంటుంది. 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కొండ దిగి వచ్చిందని రాసి ఉంటుంది అనమాట. కాబట్టి కొండ ఎక్కి 8వ అధ్యాయంలో దిగాడు కాబట్టి 5, 6, 7 అధ్యాయాలని కొండ మీద ప్రసంగం అని పిలుస్తామన్నమాట. క్లియర్గా రాసి ఉంటుంది అది. ఆయన కొండ ఎక్కి కూర్చొని, 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కొండ దిగి అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి అందుకనే దాని కొండ మీద ప్రసంగం. ఈ కొండ మీద ప్రసంగాన్ని కూడా మన దేశ స్వతంత్రం రావడానికి కూడా ఈ ప్రసంగమే గాంధీకి ఒక దిక్సూచిలాగా పనిచేసింది. ఎందుకంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారనే ఒక్క మాటను తీసుకొని ఉప్పు సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేసి, ఏ రక్తం చిందించకుండా సాత్వికంతో దేశానికి స్వాతంత్రం తేవడానికి ఆ మాటే కారణమాట. మన భారతదేశం విడుదలకి కూడా కొండ మీద ప్రసంగమే. ఇది క్రైస్తవ రాజ్యాంగం అంటారు, ఇది క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా ఈ కొండ మీద ప్రసంగాన్ని పిలుస్తారనమాట. యేసుప్రభు చేసిన 5 ప్రసంగాలు: కొండ మీద ప్రసంగం, ధోనిలో ప్రసంగం, సముద్ర తీరంలో ప్రసంగం, అరణ్యముల ప్రసంగం, సమాజ మందిరం. ఆలయం అంటే సమాజ మందిరంలో 5 sermons ఈ మత్తయి దీంట్లో ఉంచుతాడు. వాటిల్లో శిష్యులతో మాట్లాడినవి ఉన్నాయి, ప్రజలతో మాట్లాడినవి ఉన్నాయి, సంఘంతో మాట్లాడినవి ఉన్నాయి, అలాగే వేషధారులు, శాస్త్రులు, పరిచయులతో మాట్లాడినవి కూడా ఉన్నాయి. అంటే ఆయన ఎవరితో ఎలా, ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాలో అది గుర్తుపెట్టుకునే మాట్లాడాడు. అందుకే శిష్యులకి ఇలాగ చెప్పినని ఉంటుంది, సమాజంతో ఇలాగ చెప్పినని ఉంటుంది, శాస్త్రులు, పరిచయులతో ఇలా చెప్పినని ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ భాష, ఏ పదం, ఏ పరిస్థితి అవసరమో అలా ప్రభు మాట్లాడినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అది మనం జాగ్రత్తగా ధ్యానం చేసి చదివినప్పుడు అలా వస్తుంది మనకి. కాబట్టి అయితే ఈరోజు ఈ 16వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని నేను ఒక మాటను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. అది ఏంటి ఈ మాట అని అంటే, చాలా మన గురించి అంటే ప్రభు కూడా ఒక మాట, ఒక అద్భుతమైన పదం వాడతాడు ప్రభు కూడా. ఏంటంటే ఆయన వాడిన పదం ఏంటంటే, ఈ 13వ వచనం చూడండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు కదా. కాబట్టి ఏమంటే ఆయన ఏమనుకుంటున్నాడు, మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు అంటే, ఈ మాటను చూసినప్పుడు మనకేమర్థమవుతుందంటే, పీపుల్ మన గురించి మాట్లాడుకుంటారు, మనం ఎవరు అనేది మాట్లాడుకుంటారు. చూడండి, యేసయ్య కూడా ఎవరని చెప్పుకుంటున్నారు ఈ జనులు?
నా గురించి ఎవరు అనుకుంటున్నారంటే డిఫరెంట్ వాయిస్ వినబడ్డాయి. కొందరు ఏమంటున్నారు ఆయన, కొందరు ఏమన్నారంటే కొందరు బాప్తిస్మిచ్చే యోహాను అన్నారు, కొందరేమో ఏలియా అన్నారు, కొందరేమో ఇర్మియా కాదురా ప్రవక్తలలో ఒకడని చెప్పుకొంచున్నారు అన్నాడు. కాబట్టి పీపుల్ మనల్ని అంచనా వేస్తారు, మనల్ని చదువుతారు, మనల్ని గమనిస్తారు, మన గురించి మాట్లాడుకుంటారు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సంఘము మన గురించి మాట్లాడతారు. పాస్టర్ ఏంటి, అసలు పాస్టర్ ఎవరు, ఆమె ప్రార్థన ఏంటి, ఆమె భక్తి ఏంటి, ఆమె విశ్వాసం ఏంటి, ఎక్కువ దేని మీద ధ్యాస ఉంటుంది, ఎక్కువ సమయం దేని మీద ఆమె ఉంటుంది, పాస్టర్ గారి యొక్క రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరు బాగానే ఉంటారా, ఐక్యతగా ఉంటారా, కలిసి ప్రార్థన చేసుకుంటారా, కలిసి ప్రయాణం చేస్తారా, లేదా ఆయనకి అసలు ఆమెకు అసలు పడదా, ఏంటి వాళ్ళ విషయాలు చూడండి. దేవుడే అడిగాడు, ప్రభువే నా గురించి ఏమనుకుంటున్నారంటే డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి. మనం చాలాసార్లు సంఘంలో కనబడటం ఒకటే కాదు, బయట మన గురించి మాట్లాడుకుంటారు, బయట మన ప్రవర్తన గురించి మాట్లాడుకుంటారు, బయట మన విధానాన్ని గురించి మాట్లాడుకుంటారు, మన మాట తీరు గురించి మాట్లాడుకుంటారు, మన చూపు గురించి మాట్లాడుకుంటారు, మన డ్రెస్ గురించి మాట్లాడుకుంటారు, మనం చేసే పనుల గురించి మాట్లాడుకుంటారు, మన ప్రసంగం గురించి మాట్లాడుకుంటారు, మన యొక్క జీవన విధానం గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది సేవకుడిగా గుర్తించాల్సిన అవసరం ఉంది. యేసయ్య అడుగుతున్నాడు, ఎవరిని? శిష్యులను అడుగుతున్నాడు. జనులు ఏమనుకుంటున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. అది అయిన తర్వాత ఇప్పుడు చివరికి శిష్యుల్ని అడిగాడు, అయితే మీరేమనుకుంటున్నారు అని అన్నారు. మీరేమనుకుంటున్నారంటే ఎవరేం మాట్లాడట్లేదు, కానీ పేతురు ఏమంటున్నాడు, ఒక చక్కని మాటను ఆయన ఉపయోగిస్తాడు. సీమోను పేతురు, నీవు సజీవుడగిన దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పుకొనుచున్నారు అనే మాట ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ మాటను ఆధారం చేసుకుంటే ఇక్కడ ఏం కనబడుతుంది అంటే 3 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. 3 విషయాలు. ఒకటి ఏంటంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మన సాక్ష్యము బాగుండాలి. అది సాక్ష్యము. ఎందుకు? పీపుల్ మాట్లాడుకుంటున్నారు కాబట్టి. అర్థమవుతున్న పాయింట్? ప్రజలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మన గురించి. ఎవరేమనుకున్నా నాకు అనవసరం అంటాం కొన్నిసార్లు పాస్టర్తో చెప్తుంది, అయ్యా నువ్వెందుకు అట్లా వెళ్తావు, నువ్వెందుకు అట్లా ఉంటావు, నువ్వెందుకు వాళ్ళతో ఎక్కువ ఇంటికి వెళ్తున్నావు, ఎందుకు ఆమెతో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, కొంచెం ఆగయ్య అంటున్నావు. ఎవరేమనుకుంటే నాకెందుకే, నేనేంటో తెలుసు, దేవుడు ఏంటో తెలుసు అంటావు. అది కాదు అసలు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సాక్ష్యము చాలా బలమైంది, మనకి వాళ్ళు ఇచ్చే సాక్ష్యం చాలా విలువైంది. ఆ సాక్ష్యాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు బయలుపరిచాడు పేతురు నీకు అన్నాడు. ఎవరు బయలుపరిచాడంట? చూడండి, అంటే దాన్ని ఎంత పరిగణలోకి తీసుకున్నాడు. కొన్నిసార్లు మనం ఈజీగా తీసుకుంటాం. 100 మంది 100 అనుకున్నా నాకు అనవసరం, నేను ఇంతే అంటే కుదరదు. 100 మంది కూడా నీ గురించి ఏమనుకోవాలనేది చాలా చాలా క్లారిటీ ఉండాలి. మనం ఆ 100 మంది ఏమనుకోవాలి తెలుసా? ఈయన దేవుని సేవకుడు అనుకోవాలా, అది ఈయన దేవుని సేవకుడు అనుకోవాలా, దైవజనుడు అనుకోవాలా, దేవుని పక్షాన మా కాపరి అనుకోవాలా, ఈయన ప్రార్థనాపరుడు అనుకోవాలా, ఈయన భక్తిపరుడు అనుకోవాలా, ఈయన నీతి కలిగిన వాడు అనుకోవాలా, ఈయన తగ్గింపు కలిగిన వాడు అనుకోవాలా, ఈయన ఓర్పు కలిగిన వాడు అనుకోవాలా. ఈయన ఒక సేవ తప్ప వీళ్ళకి రెండో ఆలోచనే లేదు అనుకోవాలా జనాలు. కానీ ఏమనుకోవాలా? అది చాలా ముఖ్యమైనది. సాక్ష్యం చాలా ముఖ్యమైనది. బైబిల్లో 4-5 రెఫరెన్స్లు చెప్పానా? 4-5 రెఫరెన్స్లు చెప్తాను. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనంలో సునేమి పట్టణంలో ఉన్న ఒక గనురాలు ఒక ఆయన గురించి అనుకుంది. ఏమనుకుందో చెప్పండి? ఏమనుకుందంట? ఒట్టి దైవజనుడు కాదు, భక్తి గల దైవజనుడు అనుకుంది. ఏమనుకుందండమ్మా? ఆయన వెళ్తూ ఉంటే, వస్తూ ఉంటే, పోతూ ఉంటే తన భర్తకి ఆమె ఇచ్చిన స్టేట్మెంటు, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు ఎవరంట? భక్తి కలిగిన దైవజనుడు అని నేను అనుకుంటున్నానండి. ఈరోజు ఒకసారి ఆలోచించారా? ఈరోజు మనం వస్తూ పోతున్నప్పుడు ఏం ఆలోచన చేస్తున్నారు? మన సంఘములోనే, మన కుటుంబాల్లోనే, మన స్త్రీలతోనే, మన విశ్వాసులతోనే వాళ్ళ పిల్లలు చెప్పగలరా, మన పాస్టర్ గారు వస్తున్నాడు చూడు, చాలా జాగ్రత్తగా ఉండాలమో, మొన్న నాకు అలాడు కనపడ్డాడు, నీకు తెలియదు గాను అని చెబుతాడా? లేదా మన పాస్టర్ గారు నాకు ఎప్పుడు అక్కడ ఇక్కడ కనబడలేదు మా అని చెప్తాడా? లేదా నీ భర్త ఏం చెప్తాడు? నీ విశ్వాసతోటి ఆ భర్త నీకేం తెలిసే పిచ్చిదాను, నువ్వు ఓవర్ పాస్టర్ వచ్చినప్పుడు అలా వేలు ఇస్తావు, ప్రార్థన అంటావు. నాకు ఆయన చూసిన తిక్కరేగుతుంది. ఆయన ఏడ ఉంటాడు తెలుసు, ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే దగ్గర ఉంటాడే వాడు, నీకేం తెలుసు, ఊళ్ళో చూస్తావు అని చెప్తాడా? ఏమి మాట్లాడుకుంటున్నారు? లేదా పాస్టర్ గారి గురించి ఏంటి? పాస్టర్ గారు వదినా నీకేం తెలుసు వదినా, పాస్టర్ గారు ఎప్పుడు చేసినా అసలు నిద్రే పోతుంటుంది, ఆమె ఎప్పుడు ప్రార్థన చేసేదేమో తెలియదు. నీకు సంగతి తెలుసా వదినా? నేను నిజంగా చదువుతున్నా, మన సంఘానికి ఎప్పుడన్నా పాస్టర్ గారు ముందు వచ్చిందా? ఎప్పుడన్నా ఫస్ట్ వచ్చిందా పాస్టర్ గారు ప్రార్థనకి?
అన్నయ్య వచ్చి ప్రార్థన చేసుకోవటమే కానీ ఆమె తీర కూర్చొని అలా 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 వచ్చిపోద్ది అని అంటే అసలు ఆలోచన దేవుడికి వచ్చిన ఆలోచన. ఏమనుకుంటున్నారు ఆయన అనుకో. ఎవడేమనుకుంటే నాకెందుకు, నేను క్రీస్తుని అనుకోవచ్చుగా. ఎవడేమనుకుంటే నాకెందుకు, నేను రక్షకుని అనుకోవచ్చుగా. ఎవడేమనుకుంటే నాకెందుకు, నేను ప్రభువుని అనుకోవచ్చుగా. ఎవడేమనుకుంటే నాకెందుకు, తండ్రి చేత పంపబడిన వాడిని నేను, నా పని ఏందో నేను చూసుకుని వెళ్ళిపోతాను అనుకోవచ్చుగా. నో, అది కాదు. సునేమిలో ఉన్న గనురాలు ఉంటుంది భక్తి కలిగిన దైవజనుడు. రెండో రెఫరెన్స్ చెప్పమంటారా? యోహాను సువార్త 4:29 సమరయ స్త్రీ వెళ్ళి ఏమనిందో తెలుసా? క్రీస్తు కాడా ఏంటంట, నేను చేసిన అన్నీ నాతో చెప్పినవాడు ఏమని చెప్తుందో తెలుసా? క్రీస్తు కాడా. అంతకుముందు ఏమని, నువ్వు యూదుడు కదా. అంతకుముందు ఏమనింది, నువ్వు ప్రవక్తవు కదా. అంతకుముందు ఏమంది, నువ్వు మెస్సియావు కదా. ఆ తర్వాత మళ్ళీ ఏమంది, లోకరక్షకుడు కదా. ఎక్కడైనా ఆయన సాక్ష్యం పోయిందా? ఒకసారి ఆలోచించండి. ఆమె కాన్వర్జేషన్లో ఆయన చూసినప్పుడు ఏమంది, నువ్వు యూదుడివి అనింది. మాట్లాడినాక ప్రవక్తివి అంది. ఇంకొంచెం మాట్లాడినా క్రీస్తు అనింది. ఇంకొంచెం మాట్లాడినాక మెస్సియా అనింది. ఇంకొంచెం మాట్లాడినాక లోకరక్షకుడు అనింది. ఎవరిని కదిలించినా మన సాక్ష్యం ఒక్కటే ఉండాలా? దైవ సంబంధమైన పిలుపులే ఉండాలి. సువార్థికుడండి ఆయన, పాస్టర్ గారండి ఆయన, ప్రార్థన చేస్తాడండి ఆయన దైవజనుడండి ఆయన. ఎవరు మాట్లాడినా సరే, ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడిన వాళ్ళు ఈ యొక్క ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలో జనులు 14వ జనులు బాప్తిస్మ ఇచ్చే యోహాను అన్నారు. కొందరేమో ఏలియా అన్నారు, కొందరేమో ఇర్మియా అన్నారు, కొందరేమో ప్రవక్త అన్నారు. శిష్యులేమో ఆవిడ నుంచి వచ్చిన క్రీస్తు కాడా అన్నారు. ఒకవేళ ప్రజలు నిన్ను సువార్థికుడు అనొచ్చు, పాస్టర్ అనొచ్చు, దైవజనుడు అనొచ్చు, ప్రార్థనాపరుడు అనొచ్చు, విశ్వాస అనొచ్చు, సేవకుడు అనొచ్చు. దైవ సంబంధమైన బిరుదులు కలిగిన వారిగా ఉండాలా, లేదా లోక సంబంధమైన బిరుదులు కలిగిన వారిగా ఉండాలా? వింటున్నారా? సునేమిలో ఉన్న గనురాలు ఏమందంట, భక్తి గల దైవజనుడు అన్నాడు. సమరయ స్త్రీ ఏమందంట, క్రీస్తు కాడా అనింది. సమూయేలు 9:6 కీషు గార్ధబొమ్మలు పోయినప్పుడు తన కుమారుడైన సౌలు ప్రాంతం అంతా వెతుకుతూ ఉంటాడు. ఆ ప్రాంతాలన్నీ వెతుకుతూ ఉంటే ఆ సౌలు దగ్గర ఉన్న పనివాడు అంటాడు ఒక మాట. ఏమన్నాడు తెలుసా? ఇదిగో మనకి సమీపంలో దైవజనుడు ఒకడున్నాడు. ఏమనుకుంటున్నాడు? దైవజనుడు ఒకడున్నాడు. అక్కడ 4-5 పదాలు వాడతారండి. ఆ వచనం చూస్తే మంచిది అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా చూపించాల్సిన వచనం అది. సమూయేలు 9:6 చూడండి. అంటే ఆ పనివాడు ఏమన్నాడండి? ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. చూడండి ఏమంటున్నాడు? 1 దైవజనుడు అన్నాడు, 2ది బహుగనుడు అన్నాడు, 3ది ఏ మాట చెబితే ఆ మాట నెరవేరిద్ది అన్నాడు, 4ది ఏంటి తెలుసా? మనం వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేయను అన్నాడు. ఆహా, ఇది కదా. ఏమనుకుంటున్నారు? పాస్టర్ గారు టిక్కులు పోద్దయ్యా అంటున్నారా? అమ్మా ఏమనుకోబాకండి దయచేసి. గయ్యాలదండి, అసలు పాస్టర్ గారిని మనశ్శాంతి ఉండనీదండి అనుకుంటున్నారా? అసలు ఆమెకి సేవకి ఏం పట్టిద్దిలే, వచ్చిన వాళ్ళందరి చీరలు చూడటం, నగలు చూడటం, ఆ ఇంటి సంగతులు అడగటమే కానీ ఎప్పుడన్నా కూర్చోబెట్టి పాస్టర్ గారు ప్రార్థన చేసిందా? పిల్లలు ఎట్టున్నారని అడిగిందా? ఎప్పుడన్నా వాక్యము బైబిల్ తీసుకొని ఆలోచించిందా? అసలు ఏం పట్టదు. పాస్టర్ గారు ఇంటికి వస్తాడండి, ఏందో అండి చాలామంది చెప్తారండి. నాకు నేను వాస్తవం చెప్తున్నాను, నిజం. మనం రియలైజ్ అవుదాం, ఒప్పుకుందాం. చాలామంది ఏంటోనండి పాస్టర్ గారు వస్తాడు, పాస్టర్ గారు మన ఒక పాస్టర్ వచ్చాడు మా ఇంటికి, ఆయన వచ్చాడు కానీ అసలు ఎప్పుడన్నా బైబిల్ తీసి ఒక మాట చెప్పి ఒక పాట పాడి బారుంత ప్రార్థన అది లేదండి. వస్తాడు, ఆ సంగతి ఈ సంగతి చెబుతాడు, ఆ రాజకీయం మాట్లాడుతూ ఈ రాజకీయం మాట్లాడతాడు, ఇదంటాడు అదంటాడు, సందా తీసుకొని వెళ్ళిపోతాడు. ఏమి మాట్లాడుతున్నారు, ఏమి చెప్తున్నారు, ఏం పలుకుతున్నారు? ఒక పనివాడు తండ్రి గాడిదలు పోతే వాటిని వెతుక్కుంటూ వచ్చినటువంటి సౌలు దగ్గర పని చేస్తున్నటువంటి ఒక పనివాడు అన్నాడు, ఇదిగో ఇక్కడున్న ఒక పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతను ఏ మాట చెబితే ఆ మాట నెరవేరిద్ది, మనం వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన మనకు చెబుతాడు. ఆహా, ఏం మాట రాశాడండి. ఇంకా చూస్తారా? రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనాలు. అయ్యా, ఒక చిన్నది బానిస పిల్ల సిరియా దేశానికి వెళ్ళిపోయి ఆ యజమానురాల దగ్గర ఏమందో తెలుసా? చెప్పండి. ప్రవక్త ఉన్నాడు.
వాళ్ళ పాస్టర్ గారి గురించి ఏమంటుందంటామా, మా దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడమ్మా, ఒక ప్రవక్త ఉన్నాడు. ఆహా, సండే స్కూల్ పెట్టే కూడా గుర్తుపట్టిందండి మన జీవితాన్ని. ఒక 5 భర్తలు ఉన్న అలాంటి బ్యాడ్ క్యారెక్టర్ తెచ్చుకున్నటువంటి సమరయ స్త్రీ కూడా గుర్తుపట్టిందండి. ఒక మాట జారలేకపోయింది. క్యారెక్టర్ బ్యాడే, కానీ ఆ క్రీస్తుని చూసినప్పుడు ఆమంటే నేను క్రీస్తు కాడా, నోరు జారలేదు, ఏ మాత్రం తప్పుడు ఆలోచనలోకి వెళ్ళలేదు. ఒక గనురాలు మాట్లాడుతున్న మాట, భక్తి కలిగిన దైవజనుడు. ఏమండి, ఎవరో ఒక ఆయన వస్తూ ఉన్నాడు, పొద్దున్న లేస్తే ఇటు వస్తాడు, మన ఇంట్లో అన్నం తినిపోతున్నాడు, ఒక కన్నేసి ఉంచండి, నేను ఒక్కదాన్నే ఉంటాను, నువ్వేం పొలం చూసుకుంటుంటావు అని అనలా. భక్తి కలిగిన దైవజనుడు అనింది. క్రీస్తు కాడా అనింది. ఒక పనివాడు అంటున్నాడు, దైవజనుడు ఉన్నాడు ఇక్కడ, మనం వెళ్ళే మార్గాన్ని చెప్పగలిగిన వాడు ఉన్నాడు ఇక్కడ, దీర్ఘదర్శి ఉన్నాడు ఇక్కడ. ఒక చిన్న బిడ్డ అంటుంది, ప్రవక్త ఉన్నాడు అనింది. అపోస్తలుల కార్యం 9:38 తబిత దోర్క చనిపోయినప్పుడు అక్కడ రాసిన మాట ఏంటి తెలుసా? యొప్పేలో పేతురున్నాడు, కానీ ఆయన పిలిస్తే ఈ పిల్ల బాగుపడి బతికిద్ది. యొప్పేలో పేతురున్నాడంట. ఏం మాట్లాడుకున్నారు? చదువుతారన్నమాట. ఏం మాట్లాడుకున్నారు వారు? చెప్పండి, ఏం మాట్లాడుకున్నారు వారు? అపోస్తలుల కార్యములు 9:38 ఏం మాట్లాడుకున్నారండి? అంటే లుద్ద యొప్పేకి దగ్గరగా ఉండటం వలన పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకి 2 మనుషుల్ని పంపాడు. ఎప్పుడు పంపారు? 36వ వచనం. మరి యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకి భాషాంతరము దోరక అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యమును బహుగా చేసి ఉండెను. ఆ దినములు యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి, లుద్ద యుద్ధకు యొప్పేకు దగ్గరగా ఉన్నందువలన. పేతురు ఆడుంటే మాకేం పని అనుకోలేదు. ఆయన ఎవరో తెలుసా? క్రీస్తుని వెంబడించినవాడు, క్రీస్తుని ప్రకటిస్తున్నవాడు, క్రీస్తు కోసం బ్రతుకుతున్నవాడు, ఆయన పక్షాన పనిచేస్తున్నాడు. ఆయన హీ ఈస్ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్. క్రీస్తుకు ఆయన అన్నీ వదిలేశాడు. దోణి వదిలేశాడు, వల వదిలేశాడు, చేపలు వదిలేశాడు, ఆయన వ్యాపారాన్ని వదిలేశాడు, ఆయన జీవనాన్ని వదిలేశాడు. క్రీస్తు కోసం పూర్తిగా సమర్పించుకొని వస్తున్న ఆయన. హలో, లుద్ద యొప్పేలో ఉన్నాడు, ఆయన పిలుద్దాం, రండ్రా, 2 పంపించి తీసుకొని వచ్చారు. వింటున్నారు ఈ మాటలు? యేసయ్య అడుగుతున్నాడు, ఏమనుకుంటున్నారు? సాక్ష్యము. ఈరోజు ఏమనుకుంటున్నారు? ఎంతో దూరం ఎందుకంటే మన పిల్లలు ఏమనుకుంటున్నారు? మన పిల్లలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా నాన్న, మా అమ్మ, లేదా మన మనవాళ్ళు, మా తాతయ్య, మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా చిన్నమ్మ, నీ అన్నదమ్ముల పిల్లల్లో నుంచి, నీ అక్క చెల్లెల పిల్లల్లో నుంచి, లేదా నీ రక్త సంబంధికి నీ అన్నదమ్ములు, మా ఓడు సేవ అంటే సేవ, నీ కాలస్ అండి మా ఓడు అనగలుగుతున్నాడా? నీ అన్న, నీ తమ్ముడు, నీ మరదలు, నీ వదిన, నీ ఆడబిడ్డ, నీ అత్త, నీ మామ, నీకు పిల్లనిచ్చిన అత్తమామలు, మంచి దైవజనుడికి ఇచ్చానండి నా కూతుర్ని అనగలుగుతున్నాడా మీ మామ? లోకస్తులాగే నువ్వు కూడా ఆమెని వేపుకు తింటున్నావా? ఏం పాస్టర్ని ఇచ్చాను రా వాడికి, ఏం చేయమంటే నా కర్మ, మోసపోయాను అంటున్నారా? ఎంతమంది తనులు అట్లా, పాస్టర్ని ఇచ్చాను రా నా కూతుర్ని, ఏదో దేవుని సేవ చేసుకుంటాడు, మంచోడని తెలిసింది, వాడు అంత దరిద్రుడు, అసలు ఇంకొకళ్ళు లేటరు, పొరపాటుని ఇచ్చాను. పిల్లనిచ్చిన మామ, పిల్లనిచ్చిన అత్త, ఏం మాట్లాడుకోగలుగుతున్నారు? సాక్ష్యము. ప్రభు అడిగాడు ఏమనుకుంటున్నారని. మొదటిది. రెండవది సందేశము. సాక్ష్యముతోటి మన సందేశం, సంఘాన్ని నడిపించడంలో మన నోట వచ్చే మాట, మనం పలికే పలుకులు, మనం పాడే పాటలు. చాలా నేను బాధతో, కామెడీ కోసం, నవ్వు కోసం చెప్పట్ల, బాధతో చెప్తున్నాను. ఒకసారి నాతోటే ఉన్న నా స్నేహితుడు ఒక పాస్టర్ గారు, మేము బజార్ వెళ్ళాం, పోతూ ఉంటే బండి మీద వాడొక పాట వినబడతా ఉంది. ఆ పాట వినబడుతుంటే ఇది నా పాటకి కూర్చొని దరివేస్తున్నాడు, గొంతులో నుంచి రాగం కూడా వస్తుంది. భయంకరమైనటువంటి సినిమా పాట. ఆ మనసులోకి అది దూరిందంటే నీ మనసులో ఇంకా వాక్యానికి గ్యాప్ ఉంది, ఇంకా ఆత్మ నింపుదలకి గ్యాప్ ఉంది. ఎక్కడో గ్యాప్ ఇచ్చావు, అది ఫిల్ చేయాలా వాక్యంతో. దరివేసి పాట పాడుతున్నాడు. ఎలా దూరింది అది?
చాలాసార్లు ఆలోచించండి. కానీ మనం పాడే పాటలు కానీ, మనం మాట్లాడే మాటలు కానీ, మన సందేశాలు కానీ చాలా చాలా పవర్ఫుల్గా దైవ చిత్తానుసారముగా ఉండాలి. దీంట్లో సందేశం ఉంది. ఏమి సందేశం ఉంది? యేసయ్య సందేశం ఉంది, పేతురు సందేశం ఉంది, ప్రజల సందేశం ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారంట? వారి సందేశం ఉంది. పేతురు సందేశం ఉంది, ప్రభు సందేశం ఉంది. మెసేజ్ చాలా బలమైంది. మనుషులను మార్చేసిద్దండి, బ్రతుకులు మార్చేసింది. ఈజీగా తీసుకో ఆదివారం ప్రసంగాన్ని. వారమంతా మోకాటి ప్రార్థన చేయండి. వారమంతా ప్రసంగాన్ని సిద్ధపడండి. ప్రభువుని అడిగి తీసుకోండి. బైబిల్ చదివి 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 అరిగిపోవాలండి. అరిగిపోవాలా? బైబిల్ చదవటంలో మన జీవితం అరిగిపోవాలా? అలిసిపోవాలి బైబిల్ చదవటంలో. కొన్నిసార్లు మా సంఘాలు కానీ పాస్టర్ గారు బాగా భలే అలిసిపోయారంటే, అది ఏడ అలిసిపోయావు? ప్రయాణంలోనే అలిసిపోయేది, పనుల్లోనే అలిసిపోయేది. మూడోది సహవాసం. మొదటిది ఏంటంట? సాక్ష్యం. 2 సందేశం. 3 సహవాసం. ఇలా సహవాసం ఎవరంట? క్రీస్తు పిల్లల సహవాసం. నాకు ఈ సహవాసానికి ఎక్కడండి, ఎట్లా సహవాసం అనే పాయింట్ తీశారు అని మీరు ఎవరికైనా డౌట్ వస్తే నేనేమంటానంటే, ఆ ప్రజలు ఉన్నారు చూడండి, యేసయ్య నేను ఎవరు అనుకుంటున్నారంటే, ప్రజలు మాట్లాడిన మాట ఏంటి? ప్రవక్త. ప్రవక్తని మాట్లాడగలిగారంటే వాళ్ళు ఎవరు ఉంటారు? దైవ సహవాసంలో నిలిచిన ప్రజలు. ఏలి అన్నారంటే దైవ సహవాసం. 12 మంది శిష్యులు సహవాసం. మన సహవాసం ఎవరితో? సేవకులుగా. దయచేసి మీకు 2 చేతులు మొక్కి చెప్తున్నాను, రాజకీయ నాయకులతో, ధనవంతులతో, వ్యాపారవేత్తలతో, లోకస్తులతో మన సహవాసాన్ని అస్సలు మెయింటైన్ చేయొద్దు. వద్దు, కట్ చేసుకుందాం. దేవుని పిల్లలతో సహవాసం చేసుకుందాం. దేవుని పిల్లలతో సహవాసం. అనకెందుకండి వాళ్ళతోటి? ఒకసారి ఎక్కడో విన్నా నేను, ఒక ఆయన సినిమాకి వెళ్ళాడంట పాస్టర్ గారు. ఆ విశ్వాసి కూడా వచ్చాడంట. ఇంటర్వ్యూలో వందనాలు అన్నాడంట. నేను కూడా వందనాలు. నువ్వేందంటే అప్పుడు ఈ పాస్టర్ అన్నాడన్నా, చిరంజీవి మారు మనసు కోసం ప్రార్థన చేస్తాను నేను, అందుకని ఈ సినిమాకి వచ్చాను అన్నాడంట. చూసావా? ఏంటంట? చిరంజీవి మారు మనసు కోసం ప్రార్థన చేయడానికి ఈ సినిమాకి వచ్చాను. ఆ తెర మీద చిరంజీవిని చూస్తున్నప్పుడల్లా చిరంజీవి మారాలి 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 అని ప్రార్థన చేస్తుంటాడంట. రాజకీయ నాయకులు ఎందుకు పిలిచామండి? వాక్యం వింటారని. నిన్న పుస్తక ప్రదర్శన అని ఒకటి ఓపెన్ చేశారు, క్రిస్టియన్ది. తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? ఆ రిబ్బన్ కటింగ్ ఎవరని చెప్పగలరా ధైర్యంగా? తెలిసిన వాళ్ళు? నేను టీవీలో చూసా. క్రైస్తవ పుస్తకశాలని ఓపెన్ చేసింది ఎమ్మెల్యే. ఎట్లయిపోయామో చూడండి. అసలు భాషలు భయపడిపోతున్నాయి. అయ్యా 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 ఏందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ టీవీలో చూస్తూ ఉంటే, ఆ న్యూస్లో అసలు సేవకులు ముందుకు వస్తుంటే ఆగంట. అదేమో బైబిల్లో, అయ్యేమో ఆంధ్రప్రదేశ్ కీర్తనలు, అయ్యేమో దేవుని వాక్యాలు. దైవజనులు వస్తుంటే సరే ఆగు ఆగు అయ్యా 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 అయ్యా. అబ్బా, ఏం సహవాసం అంది? సాక్ష్యము, సందేశము, సహవాసము. ప్రార్థన చేసుకుందాం, తల్లి ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాద కారణభూతుడ, సర్వశక్తిమంతుడ, సంపదల కానీ నీ పరిశుద్ధ నామానికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. స్తుతించిన ఆరాధిస్తాం తండ్రి. ఏమనుకుని ఇదిగో నాయన తండ్రి, నీ దాసుడిని తీసుకొని వచ్చి చక్కటి సందేశం మాకు ఇచ్చేందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. వచ్చిన సేవకులందరినీ జ్ఞాపం చేసుకో ప్రభువా. పరిసర ప్రాంతాలను కదిలింపజేయ తండ్రి, నీ కృప, నీ దీవుని ప్రేమ మా మీద కుమ్మరించు ప్రభువా. నాయనా, మా భారతదేశాన్ని రక్షించి కాపాడు తండ్రి. కృప దయచేయి ప్రభా. అనేకమైన బీడు భూములు దున్నాల ప్రభా. నాయనా తండ్రి, నాయన దున్ని తండ్రి ప్రభా, నీ రాజ్యాన్ని కట్టాల ప్రభా. మాకు సాయం చేయండి ప్రభా. మహాకాశ వాక్యలు ఇవ్వండి. నీ దాసుడిగా బలపరచండి. వారి కుటుంబాన్ని, వారి పిల్లవారికి ఇచ్చిన సత్యమని జ్ఞాపించుకొని కృపలో భద్రపరచండి. ఈ నాయన తని సేవకుని రవికుమారాన్ని జ్ఞాపించుకోండి తండ్రి. కృపదయ చేయండి ప్రభా.
తనినని వచ్చిన సేవకులందరినీ బలపరచండి, స్థిరపరచండి. మీరే తోడుగా నీడగా ఉండి శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేసి నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ ఆదుకోమని, కష్టకాలంలో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో తోడుగా నీడగా ఉండమని, నీ రాకడకు ఆయత్తపరిచి అందరినీ సమకూర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నుండి నెరవేరుగాక. మన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేకాకి నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయము చేరువచ్చిన దైవజనులందరికీ, కుటుంబాలకి, పరిచర్యకి, సంఘాలకి, సాక్ష్యమునకు, సందేశమునకు, సహవాసమునకు తోడై నడిపించునుగాక. ఆమేన్.